నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మిస్తాం విశాఖలో జరిగిన ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ లో సీఎం చంద్రబాబు వెల్లడి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్ధం తప్పిన ప్రాణ నష్టం షార్ట్ సర్క్యూట్ కారణమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి రిషికొండ భవనాలపై అసెంబ్లీలో చర్చిస్తాం పెచ్చులూడిన సీలింగ్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్టర్డ్ అకౌంటెంట్లు భాగస్వాములు కావాలి అర్ధ సమృద్ధి సదస్సులో మంత్రి నారా లోకేష్ పిలుపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు విశాఖలోని ఒక హోటల్లో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ ను ఆయన ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు బీచ్ రోడ్ లో ఉన్న ఒక హోటల్లో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఉన్న పారిశ్రామికవేత్తలు పలువురు ఔత్సాహికులు ఈ సదస్సుకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు ఈ సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు హార్టికల్చర్ లైవ్ స్టాక్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25% ఏపీ నుంచే ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వాకల్చర్ కొనసాగుతుందని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి గాంచిందన్నారు ఆక్వా కోడిగుడ్ల ఉత్పత్తుల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయని చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు ఏపీలో కోల్డ్ స్టోరేజ్ల సామర్థ్యం 17 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టులు నిర్మిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు and participate in the India Food Manufacturing Summit 2025 here in Visakhapatnam. Just now, some of our friends has mentioned one of the most beautiful city. Today, news has come, most safest city for women's safety in India. Whenever there is a women's safety, you can do business also safely. That is my commitment for all of you. And also this city, not only now, from the beginning, not only in beauty, and also people are very pure. I can say very, very honest, integrity is very high, highly disciplined. Even if you can say, in Andhra Pradesh, I am the Chief Minister, not only now, even combined Andhra Pradesh. From the beginning, I am saying, one of the best place and also best people, that is Visakhapatnam, from the beginning. You are going to see in near future, this city is going to emerge, new IT destination for India. You name data center will be from here. What all you are having, data centers today, all put together more than double capacity are going to install in Visakhapatnam in the near future. That is going to happen. From here, sea cable is going to come. All plans are going on. Very soon you are going to hear good news about it. If we come here again, our subject, we have to recall what is happening in food processing. One of the largest industry in the world and valued at about $8 trillion. But India, as rightly mentioned, our secretary, honorable secretary, is fast moving. If you see here, $37 billion in 23, we are expecting to move $700 billion by 2030. It is only a moderate estimate. There is lot of opportunities in food processing.
ఈ సదస్సులో మంత్రి టీజీ భరత్, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కార్యదర్శి అవినాష్ జోష్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా తదితరులు పాల్గొన్నారు. విశాఖ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. మంటలు గమనించిన వెంటనే డ్రైవర్ బస్సు నిలిపేశారు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కాలిపోయిన బస్సును పరిశీలించారు. కూర్మన్పాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సుని సిగ్నల్ పాయింట్ వద్ద నిలుపుదల చేశాడు. వెంటనే ప్రయాణికులను కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ కలిసి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిలో అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటం, జాతీయ రహదారిపైనే బస్సు దహనం కావడం ఆందోళన కలిగించింది. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు రోడ్డుపై వెళ్లేవారు కూడా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను వార్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్ఎం అప్పలనాయుడులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దగ్ధమైపోయిన బస్సును పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మంత్రికి తెలిపారు. ఈ డ్రైవర్ కూడా 5-6 సార్లు తిరిగాడు సార్. కూర్మన్పాలెం నుంచి విజయనగరం వెళ్లే బస్సులో మొత్తం 130 మందికి పైగా ప్రయాణిస్తున్నారని బస్ కండక్టర్ తెలిపారు. ఉదయం కూర్మన్పాలెం నుండి బయలుదేరి విజయనగరం వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేదని, మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులను దింపేశామన్నారు. బస్సు నెంబర్ ఎంత? ఏ బస్సు అండి నెంబర్? జనరు. ఎంతమంది బస్సులోని? 130 మంది దాటున్నారా? ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? మీరు ఎలా గమనించారు? ఆటో వాళ్ళు చెప్తే వెనకదల నుంచి సిగ్నల్ ఆగిందా బస్సు? షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు ప్రమాదం జరిగిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఓవర్లోడ్ కారణం కాదన్నారు. అశోక్ లేలాండ్కు చెందిన ఈ బస్సు సాంకేతిక కారణాల వల్లే అగ్నికి ఆహుతైందని స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని తాను పరిశీలించానని, ఆర్టీసీ సిబ్బందితో పాటు స్థానికులతో మాట్లాడానన్నారు. సార్ యాక్చువల్గా ఇది వచ్చి అశోక్ లైలాండ్ వైడ్ బాడీ బస్సు అండి. అంటే మామూలుగా పల్లె వెలుగు చిన్న బస్సు కాదు, ఇది వైడ్ బాడీ బస్సు. ఇది విజయనగరం పోయే బస్సు అండి. బస్సులో అయితే ఓవర్లోడ్ అంటే మీకు అందరికీ తెలుసు కదండి, ఇది స్కూల్ టైమింగ్, మార్నింగ్ టైమింగ్స్ కాబట్టి అంతా స్కూల్ పిల్లలు ఉండడం వల్ల కొంచెం ఓవర్లోడ్ కూడా ఉంది. అంటే ఓవర్లోడ్ వల్ల ఎప్పుడు ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగదు సార్. అది లోపల కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది. తప్పకుండా సార్, ఎవరైతే ఈరోజు డ్రైవర్గా ఉన్నాడో ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ అతను, ఒక ఆటో అతను ఎవరో ఆ ఇగ్నిషన్ ఆ స్పార్క్ వచ్చినప్పుడు చెప్పాడు. ఆ అబ్బాయి గురించి కూడా ఎత్తుకుతున్నాం. అక్కడ సీసీ కెమెరాలు అంతా ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళకి ఏం గవర్నమెంట్ తరఫున విల్ టేక్ కేర్. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. బస్సును మద్దిలపాలెం డిపోకు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తున్నట్టు అధికారులు చెప్పారు. విశాఖ నగరంలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. కూర్మన్పాలెం నుంచి విజయనగరం బయలుదేరిన ఈ బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విచారణ తర్వాత బస్సు దగ్ధానికి సంబంధించి పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. విశాఖ నగరంలో ఒక ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆ ఆర్టీసీ బస్సును మనం చూసినట్లయితే ఆర్టీసీ బస్సు ఎంత దారుణంగా కాలిపోయింది. ఈ బస్సు కూర్మన్పాలెం నుంచి విజయనగరం వెళ్ళే బస్సు ఇది. దీంట్లో 65 మంది కెపాసిటీ 65 మంది ఉండగా 130 మంది ఎక్కారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడ సత్యం సెంటర్, ఇక్కడ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషను పెట్రోల్ బంక్ సమీపంలో ఈ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందరూ చూస్తుండగా మించు నేషనల్ హైవేలో
నేషనల్ హైవేలో జాతీయ రహదారిలో మంచి ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఈ బస్సు ఒక్కసారిగా దగ్ధమైపోవడం జరిగింది. అటువరకు ఎటువంటి హాని జరగలేదు. పబ్లిక్ కూడా మొత్తం డ్రైవరు కండక్టరు అప్రమత్తమై సుమారు బస్సు ప్రయాణికులందరినీ దింపేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇప్పుడే మంత్రి సంబంధిత రాంప్రసాద్ రెడ్డి మంత్రి వచ్చి ఈ బస్సు దగ్ధమైన ప్రాంతాన్ని చూడడం జరిగింది. ఇప్పుడు ఈ బస్సుని ఒక భారీ క్రెయిన్ తోటి మద్దిలపాలెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు తరలిస్తున్నారు. భారీ క్రెయిన్తో పెట్టి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం అదే నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరగడం వల్ల చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు. ఆ పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ దగ్ధం అవడంతో చాలా భయాందోళనగా నెలకొనే ముఖ్యంగా ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో చాలా హై పీక్ ఎక్కువ మంది ఎక్కుతారు. అయితే ఇటీవల రావడంతో ఎక్కువ మంది అధిక లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా ఏదైనా దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ బస్సుని సందర్శించి వెళ్ళారు. దీని మీద అధికారులు కూడా ఎలా జరిగింది ప్రమాదం ఏం జరిగింది అనేది పోలీసులు అండ్ ఫైర్ సిబ్బంది మొత్తం అందరూ కలిపి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద ఫైనల్ రిజల్ట్ ఉంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు SDV విశాఖ నుంచి. మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఖ్యాతి గడించిందని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి వెల్లడించారు. నారీ 2025 విడుదల చేసిన సర్వేలో మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ రిపోర్టును ఢిల్లీలో లాంచ్ చేశారని ఆయన వెల్లడించారు. సౌత్ ఈస్ట్ లో ముంబై, భువనేశ్వర్, విశాఖ నగరాలు ఉండగా మహిళల సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం అభినందనీయమన్నారు. విశాఖ నగరంలో మహిళల రక్షణకు సంబంధించి తాను చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా సిపి బాక్షి వివరించారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళ్తామని తెలిపారు. సర్వే చేయడం జరిగింది. 12,770 లేడీస్ ఈ సర్వేలో పాల్గొన్నారండి. రాంచీ, శ్రీనగర్, కోల్కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పట్నా, జైపూర్ అది లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ విమెన్ సేఫ్టీ యాజ్ పర్ దిస్ రిపోర్ట్. సో రాహత్కర్ మేడం, చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఈ సందర్భంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న మంచి పని మేడం అప్రిషియేట్ చేశారండి. అండ్ విమెన్ హెల్ప్ లైన్, CCTV కవరేజ్, సేఫ్టీ నెట్వర్క్ ఇవన్నీ మేడం ఫోకస్ చేశారండి. మన వైజాగ్ సిటీ చూస్తే మన అందరికీ తెలుసు 1 జూలై నేను చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. నాకు పగలు రాత్రి ఎప్పుడైనా మన సిటీలో లేడీస్ అన్సేఫ్ ఫీల్ అయితే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తున్నారండి. చాలామంది లేడీస్ని ఆత్మహత్య నుండి కూడా నేను కాపాడగలిగాను. వాళ్ళు చేస్తున్న కాల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి. సిమిలర్లీ డ్రోన్ సర్వేలెన్స్, 2-wheeler పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్, బీట్ సర్వీసింగ్ మేడం, బీట్ సర్వీస్, షీ టీమ్స్, తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా లేడీస్ అక్కడ న్యాయం జరగకపోతే అక్కడ నుండి నాకు కాల్ చేస్తే కూడా నేను కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. మన దగ్గర దిశ పోలీస్ స్టేషన్లో విమెన్స్ లేడీస్కి మంచి హెల్ప్ దొరుకుతుంది. దిశ యాప్ ద్వారా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారండి. షీ టీమ్స్ కూడా బాగా పనిచేస్తున్నారండి. అండ్ శక్తి టీమ్స్ బాగా పనిచేస్తున్నారండి. శక్తి యాప్ కూడా బాగా ఇక్కడ పాపులర్ అయింది. సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల వైజాగ్ సౌత్ ఇండియాలో విమెన్ సేఫ్టీలో నంబర్ 1 అండ్ ఇండియాలో అమంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అని పబ్లిక్ సెలెక్ట్ చేశారండి. సో ఇది మన వైజాగ్ సిటీకి గర్వకారణం. మనం ఇదే మాదిరిగా వైజాగ్ సిటీ should be remain the safest city for women in the times to come. So ఈ సందర్భంగా నేను వైజాగ్
వైసీపీ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు మనోహర్, దుర్గేష్లు ఉన్నారు. భవన సముదాయంలో ఉన్న నిర్మాణాలు, సదుపాయాలను పవన్ పరిశీలించారు. గత ప్రభుత్వం ఈ సదుపాయాలకు వెచ్చించిన ఖర్చులను మంత్రులు ఆయనకు వివరించారు. భవనాల్లో అత్యాధునిక బెడ్రూమ్స్, బాత్రూమ్స్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. పాడైపోతున్న వాటికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. పెచ్చులూడిపోవడాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ఎన్జీటీలో కేసు నడుస్తుందని అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 7 బ్లాకులకు 4 మాత్రమే పూర్తి చేశారని చెప్పారు. వాటి కోసం 584 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. గతంలో తనను రానియకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని, హరిత రిసార్ట్ ఉన్నప్పుడు ఏడాదికి 7 కోట్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పుడు కేవలం కరెంటు బిల్లులకే 15 లక్షలు ఖర్చవుతుందని, ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందన్నారు. లోపల భవనాలకు పెచ్చులూడిపోతున్నాయని, కొన్ని చోట్ల లీకేజ్ కూడా అవుతుందని తెలిపారు. జగన్ నివాసం ఉండేందుకు ఈ భవనం కట్టారని, కానీ దీన్ని టూరిజంగా ఎలా అభివృద్ధి చేయాలన్నది ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్మాణాలపై అసెంబ్లీ వేదికపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బ్లాక్లే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. 4 బ్లాకులకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 ఇంతలు అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ దీనికి. ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం, ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ. ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక 4 రెజల్యూషన్ తీసుకున్నాం. ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ₹1 ఆదాయం రావాలనుకుంటారు. దీని మీద 453 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కనీసం ముందస్తుగా ఏం చేయాలి, అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, ఇది ఆదాయం ఎప్పుడు మారుతుంది అనేది ఏం చెప్పండి. ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ అ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి, బ్యూటిఫుల్ ప్లేస్ కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. అలా కాకుండా మనం 453 కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా అందరూ అంటే మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే, మేము తీసుకున్న మేజర్ రెజల్యూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్బాల్. మనం టికెట్లు పెట్టేస్తే ఎంత వస్తుంది బాగా ఉంటుంది తప్ప ఈ 450 అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైక్ ప్రాపర్ బిజినెస్. నేను టూరిజం శాఖ కూడా అదే చెప్పాను. మీరు 453 కోట్లు ప్రజాధనం పెడితే 453 కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతుంది, అది ఎప్పుడు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ మీటింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్ చేయాలి. దీని మీద కూర్చోబెట్టి ఇమ్మీడియట్ గా దీన్ని ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్టర్డ్ అకౌంటెంట్లు భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అర్ధ సమృద్ధి 2025 పేరిట వైజాగ్ కన్వెన్షన్ లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ నిర్మిస్తుందని మంత్రి వెల్లడించారు. చార్టర్డ్ అకౌంటెంట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో రూపశిల్పులు. విశ్వసనీయమైన గణనాంకాలు ఉన్న దేశం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుంది. ఆ విశ్వాసానికి ప్రతిరూపమే ఆడిటర్లు. వైజాగ్ కన్వెన్షన్లో ఐసీఏఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అర్ధ సమృద్ధి 2025 సదస్సుకు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదస్సులో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి $2.4 ట్రిలియన్ చేర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఈ ప్రయాణంలో చార్టెడ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. సీఏలు మెరుగైన పాలసీలను అమలు చేయడంలో తమకు సహాయం అందించాలని అన్నారు. ఐసీఏఐ అంటే కేవలం బ్యాలెన్స్ షీట్లు సరిచూసే సంస్థ మాత్రమే కాదని తమ సమాజాన్ని నిర్మించే ఒక వేదిక అని చెప్పారు. ఏఐ ఆధారిత ఆడిట్లో బ్లాక్ చైన్ ట్రాన్స్పరెన్సీ, సోషల్ అండ్ గవర్నెన్స్ ఆధారిత సుస్థిర నివేదికలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు మార్గదర్శకత్వం వహించే అంశాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రపంచ స్థాయి ఫైనాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీకి కేంద్ర బిందువుగా విశాఖ రూపుదిద్దుకుంటుందన్నారు. ఐసీఏఐ ఉపాధ్యక్షుడు ప్రసన్న కుమార్ ఈ నగరానికి చెందిన వారు కావడం ఏపీలోని సీఏలందరికీ గర్వకారణమని చెప్పారు. One thing I've noticed that's common with them is their curiosity to always learn. I had the great opportunity to meet the Honorable Prime Minister, sir, one-on-one. At the same time, I get to spend a lot of time with our Honorable Chief Minister. One thing I noticed common among them is their curiosity to always learn. They are willing to listen. And I believe that this conference will play a very, very important role in enriching you in that journey of learning. As Visakhapatnam, it is our jewel for Andhra Pradesh. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam. We are all very proud that Prasanna Kumar Garu hails from Visakhapatnam. It is very unfortunate that he is not visiting us a lot more. I'll request sir to spend a lot more time visiting us. Definitely I have a lot of asks from you. I'll come to it at the end of my speech. But it's really exciting to see a Telugu person lead the ecosystem going forward. And we look forward to your leadership and guidance here from the state of Andhra Pradesh. Today we are at the cusp of the next industrial revolution. And there are always two sides of a coin to every industrial revolution. One side of the coin is the fear of losing jobs. The other side of the coin is every industrial revolution has created more jobs than it has replaced. Countries that have embraced industrial revolution have always benefited out of it. India is a great beneficiary of the IT revolution. IT, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు చార్టెడ్ అకౌంటెంట్లు సహకారం అందించాలని లోకేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, ఐసీఏఐ సదరన్ రీజియన్ వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, విశాఖ బ్రాంచ్ ప్రతినిధులు అందవరపు శ్రీధర్, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వర్షాల విస్తృతి పెరుగుతుందన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 2వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. షియర్ జోన్ అది కూడా బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇది విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మరియు అంతర్గత కర్ణాటక మీదుగా 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కానీ 3వ రోజు, 5వ రోజు,
6వ రోజు, ఈ రోజు నుంచి 3వ రోజు అంటే 31, 5, 6 అంటే సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3వ తేదీల్లో రాష్ట్రంలో వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం ఉంది. అనగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ప్రాంతాలు పలు ప్రాంతాలుగా ఉండే అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు కూడా రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలలో 30 నుంచి 40 వరకు వేగంతో సుస్థిరమైన బలమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులు కూడా కోస్తా జిల్లాలపై తదుపరి 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్నది. 2వ తేదీ తరువాత ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం మళ్ళీ వాయువ్య బంగాళాఖాతం లేదా ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉంది. దాని యొక్క ఎవల్యూషన్ని పరిణామాన్ని తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో 5వ రోజు, 6వ రోజు అనగా సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 ఉత్తర కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇక తీరం వెంబడి తీరం ఆవల ఎలా ఉన్నాయంటే, ఈరోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి కాకుండా కొంచెం తీరానికి దూరంలో 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. వ్యవహారిక భాషకు గొడుగు పట్టిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి భాషలోని తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు సేవలు మరవలేనివని మంత్రి దుర్గేష్ అన్నారు. తెలుగు భాషా పురస్కార కమిటీ ఎంపిక చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారాల గ్రహీతలను మంత్రి సాలువాలతో సత్కరించారు. ప్రతి అవార్డు గ్రహీతకు 25,000 నగదు పురస్కారం, జ్ఞాపికను అందించారు. కళా సాహిత్య రంగాల్లో 14 మంది అవార్డు గ్రహీతలు చేసిన కృషిని ప్రశంసించారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ముందుకెళ్లినా తెలుగు జాతి ఔన్నత్యాన్ని, భాష గొప్పతనాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సమితి చైర్పర్సన్ తేజస్వి తదితరులు పాల్గొన్నారు. అంటే ఇవాళ లెస్ నుంచి మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏదైతే వ్యవహార భాషోద్యమ పితామహునిగా భాగంగానే మీ అందరికీ ఈ వేదిక మించి చెప్తా ఉన్నాం. ఇందాక మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా పద్య నాటకం ఏదైతే ఉందో మన జాతి యొక్క గొప్పదనాన్ని, మన భాష యొక్క గొప్పదనాన్ని, మన రాగాలాపన యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి పద్య నాటకం ఏదైతే ఉందో అటువంటి నాటకాలతో కూడా కలిపినటువంటి నంది నాటకోత్సవాల్ని నవంబర్, డిసెంబర్లో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. త్రయం ఎవరైతే ఉన్నారో ఆధునిక కవిత్రయం, ఈ ముగ్గురు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ తెలుగు భాషని పూర్తిగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇందాక నాగేశ్వరరావు చెప్పారు, ఇక్కడ ఉన్నప్పటికీ కూడా స్వస్థలం గిడుగు గారిది కూడా రాజమహేంద్రవరమే, ఆయన అత్తవారిది నిడదవోలు అని చెప్పారు. రాజమండ్రిలో పుట్టి నేను నిడదవోలు ఎమ్మెల్యేని అయ్యాను. ఆ విధంగా చూసుకుంటే నాగేశ్వరరావు గారితో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, గొప్పతనాన్ని ప్రాథమిక విద్య స్థాయిలో మనం నేర్పగలిగితే, పిల్లలకి దాన్ని పూర్తిగా వంట పట్టించే విధంగా చెప్పగలిగితే ఖచ్చితంగా వారి యొక్క మనోవికాసం. ఇవాళ మీకు చెప్తున్నాను, మనం చెప్పేటువంటి మాట ఊరికే అశాస్త్రీయంగా చెప్పేటువంటి మాట మాత్రం కాదు. మీరు మీ మాతృభాషలో నేర్చుకోవడం మొదలు పెడితే ముందు మీ మనసులోకి బాగా అవుతుంది. పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకతతో మనం ముందుకు వెళదాం, తెలుగు భాషను కాపాడుకుందాం, తద్వారా మనలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీద్దాం, మన యొక్క గొప్పతనాన్ని, మన ప్రాచీన ఔన్నత్యాన్ని నిలబెట్టుకుందాం అనేటువంటి మాటని మరొకసారి మీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల కోసం త్వరలో స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఎంవీపీ బస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని అదొక బాధ్యత అని చెప్పారు. రాష్ట్రంలో 8,500 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతుందన్నారు. ఇప్పటి వరకు 2.30 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారని 95 కోట్లు ఖర్చయిందని వెల్లడించారు. 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే కొనుగోలు చేయగా మరో 2,000 బస్సులు త్వరలో రానున్నాయని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులకు కొంత ఇబ్బంది ఉందని 15 రోజుల్లో వారి కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు నైట్ అలవెన్స్లను 80 నుంచి 150 రూపాయలకు పెంచామని, ప్రమాద బీమాను 0 ప్రీమియంతో ₹1,00,00,000 పెంచామని చెప్పారు. త్వరలోనే 6,500 మందికి పదోన్నతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 1,300 కారుణ్య నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం. ముఖ్యంగా మహిళల కోసం ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా 3 సిలిండర్ల పథకం ఉచితంగా తీసుకొని వచ్చాం. దిగ్విజయంగా 1,00,00,000 సిలిండర్ల కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అనుకోకుండా ఎక్కడ రాజీ పడని ధోరణిలో సుమారుగా 67 లక్షల మంది విద్యార్థులకు నేరుగా వాళ్ళ అకౌంట్లలో 13,000 రూపాయలు. అలాగే ముఖ్యంగా ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు పెరుగుతాయో అప్పుడే ప్రయాణికులకు కూడా మంచి రోజులు వస్తాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఇప్పటికే 750 ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అవి కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో చేరే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో 1,500 నుంచి 2,000 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ కొనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలియజేసుకుంటా. అలాగే ఆన్ కాల్ డ్రైవర్లు, అలాగే డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లకు గతంలో 800 చెల్లించేవాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ నుంచి. దాన్ని కూడా మేము 1,000 రూపాయలు చేశామని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఇలాంటి ఎన్నో పథకాలను ఈరోజు కార్మికుల కోసం ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. భాష ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని ఏయువిసి ఆచార్య రాజశేఖర్ అన్నారు. కళా ప్రపూర్ణ గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జయంతి సందర్భంగా ఏయు తెలుగు శాఖ సమైక్య భారతీయుల ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో గిడుగు చిత్రపటానికి ఆచార్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని అన్నారు. తెలుగు తల్లి మన వెలుగు తల్లి అనే కవిత పంక్తులను వీసి స్వయంగా చదివి వినిపించారు. తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆచార్య నరసింహారావు వెలమల సీమన్నలు అన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడిగా, భాషా సంస్కర్తగా, వ్యాసకర్తగా, నిఘంటు నిర్మాణకర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గిడుగు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో యోహాన్ బాబు, ప్రేమానందం, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. తన పుత్రుడైన నన్నయ్య కలమున మరల మరల జనించినది. తన పుత్రుడైన నన్నయ్య కలమున మరల మరల జనించినది. కన్నడ రాజ్య రమారముడైన కృష్ణదేవరకు ఆముక్త మాల్యదైనది. కన్నడ రాజ్య రమారముడైన కృష్ణదేవరకు ఆముక్త మాల్యదైనది. బంధువులను బాంధవ్యాలను మరే భాషలో లేనన్ని వరుసలతో కలిపింది. బంధువులను బాంధవ్యాలను మరే భాషలో లేనన్ని వరుసలతో కలిపింది. శాస్త్ర కోటి పృచ్ఛకుల ప్రశ్నలకు అలుపనక అవధాని అయి పూరిస్తున్నది. శాస్త్ర కోటి పృచ్ఛకులకు ప్రశ్నలకు అలుపనక అవధాని అయి పూరిస్తున్నది. అన్నమయ్య పాట మనందరి నోటై ఆ వెంకన్న నిత్య కీర్తనతో తరిస్తున్నది. అన్నమయ్య పాట మనందరి నోటై ఆ వెంకన్న నిత్య కీర్తనతో తరిస్తున్నది. తల్లి గోదారైనా బాపు బొమ్మైనా అక్షర రూపం దాలిస్తే తానే అయింది. తల్లి గోదారైనా బాపు బొమ్మైనా అక్షర రూపం తాలిస్తే తానే అయింది. ఆంగ్ల భాష తాకిడికి కాస్త కురిసించిందేమో అనుకునేంతలో, ఆంగ్ల భాష దాడికి కాస్త కురిసించిందేమో అనుకునేంతలో మరో రాష్ట్రానికి జన్మనిచ్చి తను 2 బిడ్డలని మురిసింది. ఆంగ్ల భాష దాడికి కాస్త కృషించిందేమో అనుకునేంతలో మరో రాష్ట్రానికి జన్మనిచ్చి తనకు 2 బిడ్డలని మురిసింది.
మన తెలుగు తల్లి, మన వెలుగు తల్లి. ధన్యవాదాలు. విజయనగరంలో ఓ గూడ్స్ రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. వాల్తే డిఆర్ఎం లలిత్ బొహారావు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పట్టాలు తప్పిన బోగీలను తొలగించి లైన్ క్లియర్ చేయించారు. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఫైర్ సర్వీసెస్ శాఖకు తాజా వెబ్సైట్ ను హోంమంత్రి అనిత లాంఛనంగా ప్రారంభించారు. ఆన్లైన్ ఫైర్ ఎన్ఓసీ పోర్టల్ ను లాంచ్ చేశారు. ఈ నూతన పోర్టల్ ప్రజలు ఉపయోగించుకునే విధంగా రూపొందించామని, ఎన్ఓసీ కోసం ఈ పోర్టల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లనవసరం లేకుండా జాతీయ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎన్ఓసీలు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మిస్తాం. విశాఖలో జరిగిన ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ లో సీఎం చంద్రబాబు వెల్లడి. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్ధం, తప్పిన ప్రాణ నష్టం, షార్ట్ సర్క్యూట్ కారణమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రిషికొండ భవనాలపై అసెంబ్లీలో చర్చిస్తాం. పెచ్చులూడిన సీలింగ్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్టర్డ్ అకౌంటెంట్లు భాగస్వాములు కావాలి. అర్ధ సమృద్ధి సదస్సులో మంత్రి నారా లోకేష్ పిలుపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.